కాస్మెటిక్స్ వాడకం వల్ల చర్మానికి వచ్చిపడే చిక్కుల గురించిన ప్రత్యేక కథనం మిగిలిన భాగాన్ని ఇప్పుడు చూద్దాం. జన్యుపరమైన సమస్యలు, పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం ప్రధానంగా ఈ 3 కారణాల వల్ల ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే వెంట్రుకలు నరవడం చూస్తున్నాం. ఈ తెల్ల వెంట్రుకల విషయంలో హెన్నా లాంటివి వాడటం వల్ల వచ్చిన చిక్కేమీ లేదు. అయితే మార్కెట్లోకి వెల్లువలా వచ్చి పడుతున్న కాస్మెటిక్ హెయిర్ డైలనే ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. అయితే కాలక్రమేణా ఈ హెయిర్ డైలు తలపై చర్మానికి, ముఖానికి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. హెయిర్ డైలో ఉన్న కెమికల్ చాలామంది తెలియకుండా వాడుతూ ఉంటారు. హెయిర్ డైలో హెన్నా అంటే మనం మామూలుగా గోరింటాకు అంటాం. ప్యూర్ హెన్నా ఏమీ ప్రాబ్లమ్స్ కాజ్ చేయదు. కానీ హెన్నాతో పాటు బ్లాక్ హెన్నా అని, బ్లూ హెన్నా అని రకరకాలు పెడుతుంటారు. ఆ బ్లాక్ హెన్నా, బ్లూ హెన్నా అంటే దాంట్లో కెమికల్ ఉంటుంది అనమాట. ఏం కెమికల్ అంటే పారాఫినిలిన్ డయామైన్. అలాగే హెన్నానే కాకుండా మిగిలిన మనం మామూలుగా వాడే హెయిర్ డైస్లో కూడా ఈ పారాఫినిలిన్ డయామైన్ అనే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ వల్ల సివియర్ కాంటాక్ట్ అలర్జిక్ డెర్మటైటిస్ కొంతమందిలో, అందరిలో కాదు, కొంతమందిలో వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం తలంతా చీకాకు అయిపోతుంది, ఆ దురదలు వచ్చేస్తాయి, నీరు గారుతూ ఉంటుంది. ముస్టాచ్ హెయిర్ డై పెడితే ముస్టాచ్ ఏరియాలో బాగా ముఖంలో వాపు వస్తుంది, పదవంతా వాస్తుంది, స్వెల్లింగు, ఎరితిమా, ఎడీమా, ఊజింగు ఇవన్నీ వస్తాయన్నమాట. చాలా సివియర్గా దురద పడుతుంది. అది కనీసం 4-5 సార్లు తలస్నానం చేసి దాన్ని కడిగిస్తే తప్ప తొందరగా పోదు. తగ్గేదానికి మినిమం 3 to 4 weeks ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ సబ్సైడ్ అవ్వదు. ఒక్కసారి హెయిర్ డై వల్ల రియాక్షన్ వచ్చిందంటే ఇంకోసారి ఆ హెయిర్ డై జోలికి పోకూడదు. ఓకే, హెయిర్ డై వల్ల నాకు నిజంగా అలర్జీ వస్తుందా లేదని తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి ముందుగా హెయిర్ డైను మన చెవి వెనక భాగంలో కానీ, లేకుంటే ఆర్మ్స్ దగ్గర కానీ, లేకుంటే యాక్సిల్లా దగ్గర కానీ చిన్న ఒక చుక్క అలా పెట్టుకొని ఒక 2 days దాన్ని అట్లే ఉంచాలి. ఉంచిన తర్వాత ఆ 2 days తర్వాత అక్కడ ఎరుపు కానీ దురద కానీ వస్తే ఆ హెయిర్ డై తనకు పడదని నిర్ధారించుకొని ఆ హెయిర్ డై వాడకూడదు అనమాట. హెయిర్ డై వేసుకున్న వాళ్ళల్లో ఫేస్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఈ పారాఫినిలిన్ డయామైన్ అనే కెమికల్ స్లోగా అబ్జర్వ్ అయ్యి సన్లైట్తో ఇంటరాక్ట్ అయిపోయి ఫేస్ని బ్లాక్ చేస్తుంది, తలని బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే తల స్కిన్ చాలా థిక్గా ఉంటుంది కాబట్టి లోపలికి అక్కడ ప్రాబ్లం రాదు, కానీ ఫేస్ మీద ప్రాబ్లం వస్తుంది. ముఖ్యంగా నుదుటి మీద, ఈ చెంపల మీద, ముఖ్యంగా మగవాళ్ళలో చాలా కామన్గా చూస్తుంటాం ఇది. దీన్నే ఫోటో కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటాం. చెవు దగ్గర కూడా నలుపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నలుపు వచ్చిందంటే సామాన్యంగా ఈ నలుపు తగ్గదనమాట. అది ముందుగా చాలామంది గుర్తించాల్సిన విషయం ఈ విషయం. ఎందుకంటే అది ఆ నలుపు కోసం మళ్ళీ ట్రీట్మెంట్ మొదలెట్టి ఆ నలుపు తగ్గాలంటే కనీసం 2 to 3 years పడుతుంది అనమాట. ఒక్కోసారి తగ్గకపోవచ్చు కూడా. తల వెంట్రుకలు, కళ్ళు, కనురెప్పలు, పెదవులు, గోళ్ళు, ముఖం ఇలా ప్రతి భాగాన్ని వెడగొట్టి మరీ ఇప్పుడు ప్రత్యేకంగా కాస్మెటిక్స్ను తయారు చేస్తున్నారు. ఈ కాస్మెటిక్స్లో వాడే రసాయనాల వల్ల చర్మం ఎర్రబడ్డం దగ్గర నుంచి మొదలు పెడితే చివరకు చర్మానికి క్యాన్సర్లు వచ్చేదాకా అనేక సమస్యలు వచ్చి పడొచ్చు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిజం చెప్పాలంటే కాస్మెటిక్స్ అవసరమే లేదు. కానీ ఇంతకుముందు చెప్పినట్లు వీఆర్ ఆల్ సోషల్ అనిమల్స్. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ టు సొసైటీ. ఎవ్రీబడి వాంట్స్ టు సీ దట్ ది ఫేస్ ఇస్ బ్యూటిఫుల్. అందుకని ఆ తాపత్రయంతో ఈ కాస్మెటిక్స్ వాడడం మొదలెడతారు. ఈ కాస్మెటిక్స్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఫ్రాగ్రెన్సెస్ కావచ్చు, డియోడ్రెంట్స్ కావచ్చు, లేకుంటే పర్ఫ్యూమ్స్ కావచ్చు, లేకుంటే ఫేషియల్ ఫౌండేషన్ క్రీమ్స్ కావచ్చు, మాస్కరాస్ కావచ్చు, ఐలైనర్స్ కావచ్చు, లిప్స్టిక్స్ కావచ్చు. వీటిలన్నింటిలో కలర్ ఉంటుంది, ఎమల్సిఫైయర్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అలాగే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉంటాయి, ఆల్కహాల్ ఉంటుంది. సో వీటిలో ఏదో ఒకటి రియాక్షన్ కలగజేసే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని కాస్మెటిక్స్ వాడేటప్పుడు కూడా ముందు ఫస్ట్ వాడిన తర్వాత దాని మీద రియాక్షన్ రాకపోతే జనరల్గా వితిన్ 1 weekలో అది జనరల్గా పడుతుందని అర్థం. కానీ కొంతమందిలో కొన్ని మంత్స్ తర్వాత కూడా రియాక్షన్ వస్తుంది. వెంటనే ఏ కాస్మెటిక్స్ వాడారో ఆ కాస్మెటిక్స్ మానేయాల్సి వస్తుంది. బ్రాండెడ్ ఐటమ్స్ వాడండి. అంటే ఎవరు బజార్లో పిచ్చిగా దొరికినవన్నీ ఇంపోర్టెడ్ అని చెప్పేసి ఆ అడ్వర్టైజ్మెంట్స్ చూసి మోసపోకండి. తర్వాత కాస్మెటిక్స్ వాడేటప్పుడు దాంట్లో ఏముంది ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. దాంట్లో కొన్ని కాస్మెటిక్స్లో క్లియర్గా రాస్తారనమాట, దిస్ కంటెంట్ సో అండ్ సో, బీ కేర్ఫుల్ అని చెప్పి రాస్తుంటారు. అవి ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో చదివి అవి వాడితే మంచిదన్నమాట. తర్వాత ఈ ఫేషియల్ క్రీమ్స్ కానీ ఇవి వాడేటప్పుడు కొంతమంది మొటిమలు ఉంటాయి. మొటిమలు ఉన్నప్పుడు కాస్మెటిక్స్ ఎక్కువ వాడితే మంచిది కాదు, ఎందుకంటే మొటిమలు ఎక్కువ అవుతాయి. ఈ కాస్మెటిక్స్ వల్ల ఉన్న మొటిమలు ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో మొటిమలు ఉన్నవాళ్ళు, సోరియాసిస్ ఉన్నవాళ్ళు, సిబోరిక్ డెర్మటైటిస్ అంటే చర్మం అంతా జిడ్డుగా స్కేలీగా ఉంటుందన్నమాట, వాళ్ళకి ఆయిలీ స్కిన్ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎక్కువగా కాస్మెటిక్స్ వాడడం మంచిది కాదనమాట. సో ఈ ఫేస్ స్కిన్ మంచిగా ఉంచుకోవాలంటే వెరీ సింపుల్. యూ హ్యావ్ టు టేక్ రెస్ట్, రిలాక్స్, మంచిగా నిద్రపోవాలి, మంచి హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎనీ హై కలర్డ్ ఫ్రూట్, ఎనీ హై కలర్డ్ వెజిటబుల్స్ కంటెంట్స్ లాట్ ఆఫ్ బీటా కెరటిన్.
ఈ బీటా కెరోటిన్ అనేది స్కిన్ని సున్నితంగా ఉంచేదానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి హై కలర్డ్ ఫ్రూట్స్, హై కలర్డ్ వెజిటబుల్స్ బాగా తీసుకోండి. జెర్మినేటింగ్ సీడ్స్, మొలకెత్తే విత్తనాలు తీసుకోండి. నట్స్ కూడా స్కిన్కి చాలా మంచిది. వైటమిన్ ఈ ఉన్న ఫుడ్స్ కూడా చాలా మంచివి. సో ఇలా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ మంచిగా వాటర్ తాగుతూ రిలాక్స్ అవుతూ ఫేస్ని 2 to 3 times కన్నా ఎక్కువ వాష్ చేస్తున్న అవసరం లేదు. మీరు రకరకాల సోప్స్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేయకండి. రెగ్యులర్గా మీకు ఏ సోప్ సూట్ అవుతుందో ఆ సోప్ వాడుకోండి. చాలామంది ఎక్కువగా షాంపూస్ విపరీతంగా వాడుతుంటారు. విపరీతంగా షాంపూస్ వాడడం మంచిది కాదు. ఎందుకంటే షాంపూస్ కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయి. కీటోకొనజోల్ అనే షాంపూస్ డాండ్రఫ్కి చాలా మంచిది. కీటోకొనజోల్ కానీ ఈ మధ్యన ఫ్లూకొనజోల్ అని, తర్వాత కొన్ని ఈ కీటోకొనజోల్ కంటైనింగ్ షాంపూస్ అనేవి డాండ్రఫ్కి చాలా మంచిది. కానీ వాటిని కూడా విపరీతంగా వాడకూడదు. ట్వైస్ ఏ వీక్ కానీ వన్స్ ఏ వీక్ కానీ వాడుకుంటే మంచిది. కొన్ని షాంపూస్లో జింక్ పైరిథ్రిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. దానివల్ల వెంట్రుకలు ఊడిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా వాడితే. కాబట్టి కొంతమంది ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ షాంపూస్ వాడతారు, మంచిది కాదు. ఇక మెయిన్గా ఫేషియల్ పౌడర్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఫేషియల్ పౌడర్స్ రెగ్యులర్గా వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఫేషియల్ పౌడర్స్ వల్ల పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ ఈ ఫౌండేషన్ క్రీమ్స్లో ఉన్న ప్రిజర్వేటివ్స్, పారాబెన్స్ అంటారు వాటిని. ఈ పారాబెన్స్ వల్ల ఈ మధ్యన బహుశా మీరు పేపర్లో కూడా చూసింటారు, ఈ డియోడ్రెంట్స్, యాంటీపర్స్పిరెంట్స్ చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. యాక్జిలాలో కానీ ఎక్కడైనా యూజ్ చేస్తుంటాం ఆ స్మెల్ రాకుండా ఉండేదానికి. ఈ డియోడ్రెంట్స్లో ఉన్న పారాబెన్స్ వల్ల కొంతమందిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని ఈ మధ్యన రిపోర్ట్స్ వచ్చాయి. దీనికి లింక్ ఉందా అంటే ఆ బ్రెస్ట్ క్యాన్సర్లో చూస్తే పారాబెన్స్ ఉన్నాయన్నమాట. ఈ డియోడ్రెంట్స్లో కూడా పారాబెన్స్ ఉన్నాయి. అందుకని అలా ఉండొచ్చేమోనని చెప్పి లింక్ పెడతారు. ఇంకా నిర్ధారణ అవ్వడం లేదు. కానీ ఇలాంటి కేసెస్ కూడా ఈ మధ్యన బయటపడుతున్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్, డోంట్ యూజ్ ఎక్సెసివ్లీ. డియోడ్రెంట్స్ డైరెక్ట్గా స్కిన్కి అప్లై చేసుకోవద్దండి. అది బీ కేర్ఫుల్. డైరెక్ట్లీ డోంట్ అప్లై టు స్కిన్. యూ కెన్ అప్లై టు ది క్లాత్స్, నాట్ టు ద డైరెక్ట్లీ టు ద స్కిన్. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఫేషియల్ క్రీమ్స్ వాడడంలో కూడా మీ ఇంతకుముందు చెప్పినట్లు బ్రాండెడ్ క్రీమ్సే వాడండి. కానీ ఏమంటే వాటికి వెళ్ళి అనవసరంగా మీ ఫేస్ని పాడు చేసుకోవద్దండి. చర్మం మన శరీరానికి రక్షణ కవచం. అంతేకాదు మన శరీర ఆకృతిని సౌందర్య రూపేణా ప్రతిబింబించేది కూడా చర్మమే. జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి సంక్రమించే చర్మం తీరును మనం పూర్తిగా అయితే ఎలాగో మార్చలేం. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తించాలి. కానీ ఆ చర్మానికి కృత్రిమ సొబగులు తీసుకువచ్చే క్రమంలో లేనిపోని చిక్కులు కూడా వస్తుంటాయి. కాబట్టి కాస్మెటిక్స్ విషయంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. కాస్మెటిక్స్ వాడకం వల్ల చర్మానికి వచ్చిపడే ఇబ్బందుల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. డెంగీ జ్వరం గురించిన ఉపయుక్తమైన సమాచారాన్ని బ్రేక్ తర్వాత చూద్దాం.